నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అన్ని వర్గాల సమతుల్యం పాటిస్తూ ఏపీ 2026-27 ఆర్థిక బడ్జెట్ ఉందన్న ప్రభుత్వ చీఫ్ విప్ జి. త్రికోటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. వినుకొండ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం. పచారీ షాపులో అంటుకున్న మంటలు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతను అందించేలా కూటమి ప్రభుత్వం 2026-27 ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3,32,205 కోట్లతో పెట్టిన ఏపీ బడ్జెట్ వ్యవసాయం, విద్య, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు మరియు ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేసిందన్నారు. వెనుకబడిన సామాజిక వర్గాలను ఆదుకునేందుకు బీసీ సంక్షేమానికి 51,021 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 9,190 కోట్లు, మైనార్టీ వర్గాల ఆదుకునేందుకు 6,090 కోట్లు నిధులను బడ్జెట్లో కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగే విధంగా బడ్జెట్ రూపొందించడం ఎంతో అభినందనీయం. గతంతో పోలిస్తే మూలధనం వ్యయం 16% పెంచడం సంతోషించదగ్గ విషయం. ఈ బడ్జెట్ విజన్ 2047 స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేసిన విధంగా ఉండటం చాలా గొప్ప విషయం. ఈరోజు సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి, జనవరుల శాఖకు, రాజధాని నిర్మాణానికి అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. సూపర్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మహిళా శిశు సంక్షేమానికి, దివ్యాంగుల సంక్షేమంతో కలిపి మొత్తం సంక్షేమానికి 91,527 కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయం. వివిధ శాఖలు తీసుకున్నట్టయితే పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధికి 22,942 కోట్లు, విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 32,308 కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ మరి గతంలో కంటే వైద్య రంగానికి ఇంకా నిధులు పెంచి 19,306 కోట్ల రూపాయలు వైద్య రంగానికి కేటాయించడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి 13,598 కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయం. జనవనరుల శాఖకి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ఒక మహాసంకల్పంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికోసం 18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం ప్రాజెక్టులు గాలికి వదిలేశారు. పోలవరంతో సహా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం 18,224 కోట్ల రూపాయలు కేటాయించడం, ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా మరి ప్రణాళిక చేపట్టడం జరిగింది. అట్లాగే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు ట్రిపుల్ స్పీడ్ గ్రోత్తో ముందుకు పోతుంది. ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో చరిత్ర సృష్టిస్తుంది. జీడిపి 24-25 సంవత్సరంలో జీడిపి 6.5% ఉందండి ఆంధ్రప్రదేశ్ జీడిపి. నేడు దాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే ఈరోజు 25-26 సంవత్సరానికి 10.75% జీడిపికి సాధించడం జరిగింది. ఇది గొప్ప విజయం. ఈరోజు జాతీయ జీడిపి సగటున 7.4% ఉంది. మన నేషనల్ జీడిపి 7.4% ఉంటే మన రాష్ట్రం 10.75 సాధించింది. అంటే నేషనల్ జీడిపి కంటే, జాతీయ జీడిపి కంటే ఇది చంద్రబాబు గారు సాధించిన విజయం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధిలో కీలక బాధ్యత పోషిస్తూ ఉన్నారు. మరో పక్క ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి అనేక పరిశ్రమలు తీసుకురావటం. ఇక్కడ సదస్సు సిఐఐ విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే కారణం ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా
లోకేష్ గారు చేసినటువంటి కృషి ఫలించింది. ఇది చంద్రబాబు గారు సాధించిన విజయం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయం. ఈరోజు కూటమి ప్రభుత్వం, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధిలో కీలక బాధ్యత పోషిస్తా ఉన్నారు. గతంలో ప్రభుత్వాన్ని చూసినట్టయితే వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోయి చూసాం. కొత్త ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని అది చేయకపోగా ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టారు. పరిశ్రమలకు ప్రోత్సాహాలకు లేవు. ఆక్వా రంగం కుదేలైపోయింది. వైసీపీ పాలనలో ఆక్వా రైతులు నష్టపోయి ఆత్మహత్యలు తీసుకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆక్వా రంగాన్ని బ్రహ్మాండంగా ఆదుకొని వాళ్ళకి ప్రోత్సాహాలు, కరెంటు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం వలన మళ్ళీ ఆక్వా రంగంలో ఈరోజు 30% మన రాష్ట్ర ఆదాయంలో 30% ఆక్వా రంగం నుండి ఆదాయం రావటం ఎంతో అభినందనీయం. దీనికోసం 890 కోట్ల రూపాయలు ఆక్వా రైతులకు సబ్సిడీ ఇచ్చింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. దాని బడ్జెట్ కేటాయించడం జరిగింది. వ్యవసాయ రంగంలో విద్యుత్కి కరెంటు మీటర్లు కొత్తగా ఇస్తున్నాం. వ్యవసాయ రంగాన్ని, హార్టికల్చర్ని, పండ్ల తోటల్ని, కూరగాయ తోటల్ని బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేయాలి. రైతులు తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికోసం 11,000 కోట్ల రూపాయలు విద్యుత్ సబ్సిడీ కోటం కేటాయించడం చాలా గర్వకారణం. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీ సాధించినటువంటి విజయాలు దేశంలోనే ఒక ఆదర్శం. ఈరోజు కేవలం దేశంలో ఆంధ్రప్రదేశ్ జనాభా 5% ఉంది. 5% జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైసీపీ పాలనలో 9,60,000 కోట్లు అప్పులు చేసినటువంటి వైసీపీ పాలన, రాష్ట్ర జీడిపి పడిపోయింది. వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిపోయింది. 9,60,000 కోట్లు అప్పులు చేశారు వైసీపీ పాలనలో. ఇలాంటి ఆర్థిక సంక్షోభం నుండి ఈరోజు రాష్ట్రాన్ని విజయ పదంలో ముందుకు తీసుకెళ్లినటువంటి చంద్రబాబు గారిని దేశ విదేశాల్లో కూడా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారు సాధించిన విజయాలకి ఆశ్చర్యపోతా ఉన్నారు, అభినందిస్తా ఉన్నారు. కేంద్ర పథకాలను గాలి కుదిలేశారు వైసీపీ పాలనలో. దానికి రాష్ట్ర ప్రభుత్వం 9,60,000 కోట్లు అప్పులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వ పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్లు ఒక ఉన్న పథకాలు, బీసీలకు సబ్సిడీలు, ఎస్సీలకు సబ్సిడీలు, ఎస్టీలకు సబ్సిడీ, ముస్లిం మైనార్టీలకు సబ్సిడీలు, మరి మున్సిపాలిటీలో శాశ్వత మంచినీటి పథకాలు, ఇవన్నీ కూడా సర్వనాశనం చేశారు వైసీపీ పాలనలో. 83 పథకాలు ప్రజలు లబ్ధి చేకూరకుండా పోయింది. కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కంట్రిబ్యూషన్ ఇవ్వనందువలన. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు గారి పాలనలో ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు వాళ్ళందరికీ సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, వాళ్ళని ఆర్థిక బాటలో ముందుకు తీసుకెళ్లాలని దానికి బడ్జెట్ కేటాయించడం ఎంతో అభినందనీయం. ఎస్సీలకి 20,644 కోట్లు, 9,190 కోట్లు వాళ్ళ సంక్షేమానికి, అలాగే బీసీలకి వాళ్ళ సంక్షేమానికి అట్లాగే 51,021 కోట్లు కేటాయించడం జరిగింది. మైనార్టీల సంక్షేమానికి 6,000 కోట్ల కేటాయించడం జరిగింది. కోటప్పకొండలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. బిందె తీర్థంతో త్రికోటేశ్వరునికి తొలి పూజ మొదలుపెట్టారు. తొలి పూజలో త్రికోటేశ్వరుని కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు ఐజీ త్రిపాఠి, నస్రాపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు దర్శించుకున్నారు. త్రికోటేశ్వర స్వామి వారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర హోంమంత్రి అనిత, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబులు పట్టు వస్త్రాలు సమర్పించారు. త్రికుటాద్రి గిరులు శివనామ స్మరణతో మార్మోగాయి. ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని, మెడికల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శనివారం పట్టణ సమితి ఆధ్వర్యంలో శివయ్య స్తూపం సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన అనారోగ్యంతో వచ్చిన రోగులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు బలహీనంగా ఉండటంతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని, అక్కడ వివిధ పరీక్షల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రాము, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, సిపిఐ పట్టణ కార్యవర్గ సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మెడికల్ మాఫియా వల్ల మన రాష్ట్రంలో ఉన్న బలహీనమైన పేద ప్రజలందరికీ కూడా వైద్యం చాలా ఖరీదైపోయింది. ఇవాళ ప్రభుత్వ వైద్యశాలలో సరైన మందులు లేక, సరిగ్గా చూసే డాక్టర్ లేక అనేక మంది ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలి అంటే
అమ్మో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తే మమ్మల్ని పట్టించుకోరేవు, అక్కడ పట్టించుకున్నా అక్కడ సరైన మెడిసిన్ ఇవ్వరు, ఆ మందుల వల్ల మా ఆరోగ్యం బాగుపడదనే ఒక అపోహతో ప్రజలు ఉన్నారు. ఏవైతే ప్రభుత్వాలు ప్రజలకి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగైన ప్రజా ఆరోగ్యానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లా, ప్రభుత్వ వైద్యశాలలోనే ప్రైవేటు మెడికల్ షాప్ పెట్టిస్తున్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి ఒక చిన్న సమస్య వచ్చి ఏదైనా ప్రైవేటు వైద్యశాలకు వెళ్తే ఆ ప్రైవేటు వైద్యశాలలో టెస్టుల పేరు మీద ఆ మనిషిని గుల్ల చేసే పరిస్థితి. టెస్టుల అనంతరం ఆ ఏదైతే వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ద్వారా పూర్తిగా 5 నుండి 6,000 7,000 రూపాయలు భారం మోయలేక సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పెడతారు. కొన్ని మెడికల్ షాపులు అయితే నిషేధిత మందులు కూడా అమ్ముతున్నారు. కొంతమంది డాక్టర్లు మనకు మెడిసిన్ రాస్తారు, ఆ మెడిసిన్ ని ఏదైనా 10 రూపాయలు తక్కువ వస్తాయని బయట మార్కెట్లో బయట మెడికల్ షాపుల్లో ఎంత తిరిగినా ఆ మెడిసిన్ దొరకవు. ఒకవేళ అక్కడున్న ఆ ప్రజలు సాధించి తీసుకెళ్తే ఈ మెడిసిన్ పనికిరాదు అంటారు. వాళ్ళు రాసే టెస్టులు మామూలుగా బయట చేసుకుంటే 2,000 అయితే హాస్పిటల్లో టెస్టులు చేసుకోవాలంటున్నారు. హాస్పిటల్లో టెస్టులు చేసుకుంటే 20 రూపాయలు 50 రూపాయలు అయ్యే ఒక టెస్ట్ 200-300 రూపాయలు తీసుకుంటారు. ఈ విధంగా ప్రజల్ని రక్త మాంసాలని ఈ విధంగా దోచుకుంటుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాలు ఉన్నది ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం కదా, విద్యా వైద్య ఉపాధి ఈ మూడింటిని కూడా ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేస్తాయి. ఈ మూడింటిని కూడా కార్పొరేట్ శక్తులకి కట్టపట్టే పరిస్థితులు మన వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ ఉందండి. నిరంతరం వినుకొండలో యాక్సిడెంట్ జరుగుతున్నాయా, మంది రాయలసీమ ముఖద్వారంగా ఉన్న మన వినుకొండ నుండి ఇటు కర్నూలు, కడప, అనేక ప్రాంతాలు, అనంతపురం అనేక ప్రాంతాలకి ఇటు వాహనాలు వేలాది వాహనాలు వచ్చిపోతున్నాయి. ఈ వచ్చిపోయే క్రమంలో అనేక యాక్సిడెంట్ జరుగుతున్నాయి. రక్తం మడుగులో ఉన్న ఒక బాధితుల్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తే వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగే వైద్యం ఏంటయ్యా అంటే కొంచెం టించరేసి వీధి పెట్టేలా దుర్ది కొన్ని నష్టపేట అంటున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని, మెడికల్ మాఫియా నుండి పేద ప్రజలు కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వినుకొండ పట్టణంలో కూడా వినుకొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలను మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పి మన భారత రాజ్యాంగం ప్రకారం మన ప్రాథమిక హక్కు కూడా. అలాంటి హక్కులు ఈ రోజు ప్రభుత్వాలు కాలరాస్తూ కార్పొరేట్ వైద్యశాలకు వెళ్ళండి అనే పరిస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీ ఉన్న పోస్ట్ భర్తీ చేయకుండా నాణ్యమైన వైద్యం అందించుకోవడం వల్ల పేద ప్రజలు తమ ఆస్తులు అమ్ముకొని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తా ఉన్నాం. ఇలాంటి దారుణ పరిస్థితి ప్రభుత్వాలు తెలియవంటే తెలుసు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక రివ్యూ జరిగిన దాంట్లో ఒక ఆఫీసర్ అడిగాడు, ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో సెటోస్కోప్ పెట్టి బీపీ చెక్ చేస్తున్నారు అనేది అడిగిన పాయింట్. అంటే ప్రభుత్వంలో పెద్దలు కూడా తెలుసు, కానీ కేవలం పేపర్ ప్రకటనలు తప్ప ప్రభుత్వ వైద్యశాలలో కనీస మౌలిక సదుపాయాలు, కనీస వైద్యం అందించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రభుత్వం ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్ట్ భర్తీ చేయండి, అట్లానే 24 గంటలు వైద్యం అందజేయండి. అట్లా ఈరోజు వినకుండా 4 రాజాలు చూస్తే ఎక్కడో ప్రమాదం సంభవిస్తా ఉంది. ప్రమాదం సంభవిస్తే హాస్పిటల్ వస్తే ఆర్థోపెడిక్ డాక్టర్ పరిశీలిస్తాను. ఆర్థోపెడిక్ హాస్పిటల్ పోవాలంటే లక్షల ఖర్చు చూస్తాను. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆర్థోపెడిక్ డాక్టర్ ని కేటాయించండి. ఒకవేళ వైద్యం అందించలేకపోతే ప్రభుత్వం ఒక వెహికల్ ఏర్పాటు చేసి నర్సాపేటలో ఒక నాణ్యమైన వైద్యం అందించే విధంగా చర్యలు చెప్పాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మెడికల్ మాఫియా చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం యొక్క గుర్తింపు లేకుండా మెడిసిన్ అమ్ముతా ఉన్నారు, లోకల్లోనే మెడిసిన్ తయారు చేస్తా ఉన్నారు. ఇవాళ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏమని చెప్పి ప్రశ్నిస్తాను. ఇవాళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కూడా ఎంతమంది కావాలనేది కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం పోస్ట్ భర్తీ చేయట్లేదు. చాలా మంది ఫార్మసీ ఎంఫార్మ్ చేసి విద్యార్థులందరూ రోడ్డు మీద తిరుగుతామని చూస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగత కూడా మీరు డ్రగ్స్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ పోస్ట్ భర్తీ అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేంత వరకు, ఏదైతే మెడికల్ మాఫియా నుండి ప్రజలు కాపాడేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వివిధ దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసి తెలియజేస్తా ఉన్నాం. మహంకాళి సుబ్బారావు,
సిపిఐ పట్టణ నాయకులు. వైద్యశాలని 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక దఫాలుగా పోరాటం చేస్తా ఉంది. ఇవాళ ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాళ్ళు నాణ్యమైన వైద్యం అందట్లేదు. కాబట్టి ఏదైతే ఖాళీ ఉన్న పోస్టులు ఉన్నాయో అవి భర్తీ చేసి పేద ప్రజలు నాణ్యమైన వైద్యం అందు తప్ప అరకొరగా వైద్యం ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం ఎలా వస్తుంది? రాదు. అట్లా ఈరోజు పట్టణాల్లో ఏ పేదవాడి పైన కూడా ఓపీ పేరుతో 200 కలెక్ట్ చేస్తా ఉన్నారు, టెస్ట్ల పేరుతో 5,000 కలెక్ట్ చేస్తా ఉన్నారు. అంటే సామాన్యుడు బతికే పరిస్థితి వస్తున్న పరిస్థితిలో, వైద్యం కోసం ఖర్చు పెట్టిన పరిస్థితిలో చాలా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అలాంటి పోతారు కాబట్టి పేద ప్రజలు ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్, అలాంటి ప్రభుత్వ హాస్పిటల్ని మెరుగైన వైద్య సేవ అందించే విధంగా ప్రభుత్వాలు అధికారులు చర్యలు చేపట్టి చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అట్లానే మెడికల్ మార్కెట్ ఇవాళ లోకల్ బ్రాండ్స్ వస్తా ఉన్నాయి, ప్రభుత్వ గుర్తింపు లేవు, ఐఏసీ మార్కులు లేవు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ యొక్క పర్యవేక్షణ లోపం జరుగుతా ఉంది. కాబట్టి అది డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ భర్తీ చేయాలి. అట్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూడా ప్రతిరోజు అవకాశం చోట కూడా ఈ డ్రగ్స్ మీద కూడా మరి మీరు విచారణ చేపట్టాలి. వినుకొండ పట్టణంలోని మసీద్ మాన్యం గ్రౌండ్స్ లో గత కొద్ది రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న బీవీహెచ్ ప్రీమియం లీగ్ సీజన్ ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన జట్టుకు జీవి ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అందజేశారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జీవి మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. వినుకొండ కొండపై వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు చేపట్టినట్లు ఆలయ పూజారి ఫణితేజ తెలిపారు. ఆలయ నిర్మాణంలో భాగంగా బాలాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు మాట్లాడుతూ, పునర్నిర్మాణం అవుతున్న ఆలయానికి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జీడీసీసీబీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సహకారంతో కార్తీక మాసం నాటికి పూర్తి చేస్తామన్నారు. అనంతరం నూతన ఆలయం వద్ద క్యాలెండర్ ఆవిష్కరించి భక్తులకు అందజేశారు. వినుకొండ మెయిన్ బజార్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ప్రధాన కూడలిలోని ఓ పచారీ షాపులో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ కోటప్పకొండ తిరునాళ్ల విధుల్లో ఉండటంతో అందుబాటులోకి రాలేకపోయింది. చుట్టుపక్కల వారు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం కలగలేదు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వినుకొండ పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ముళ్లమూరు బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆటో టైర్ ఒక్కసారిగా ఊడిపోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో 5గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మహిళలకు గాయాలు కాగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బస్టాండ్ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్త్రీశక్తి పథకం పెట్టిన నాటి నుండి మహిళా ప్రయాణికులు భారీగా పెరిగిపోయి బస్సులు చాలీ చాలక పలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అదనంగా బస్సులు ఏమాత్రం ఏర్పాటు చేయలేదు. రోజువారీ మహిళా ప్రయాణికులకు బస్సులు సమకూర్చలేక అధికారులు నానా యాతన పడుతున్నారు. ఇటీవల ప్రయాణికులు బస్సులు ఎక్కే క్రమంలో తోపులాట జరిగి 4గురికి తీవ్ర గాయాలైన సంఘటన తెలిసిందే. గతంలో చోటు చేసుకున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
వినుకోననే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్‌తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.